గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే మన స్కిన్ కేర్ రొటీన్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మీకు చెప్పడానికి ముందుకైతే వచ్చేసానండి. అదేంటో అనుకుంటున్నారా? మన వంటింట్లో దొరికే ఈజీ టిప్ అండి ఇదైతే. బేకింగ్ సోడా, అదేనండి వంట సోడా అంటాం కదా, దాంతో మనం ఈజీగా మన ఫేస్ ఎలా వాష్ చేసుకోవాలి, స్క్రబ్లా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్గా చెప్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచాలి, ఇవన్నీ మీకు చెప్తాను. హోమ్ రెమెడీ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ఇది కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. బేకింగ్ సోడా అనేది చాలా విధాలుగా వర్క్ అయితే అవుతుందండి. మనకు అర్థం కాని లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది సోడియం బయోకార్బోనేట్ అని కూడా అంటారు. అది అర్థం కాదు కాబట్టి నేను దానిలో చెప్పలేదండి. ఇదైతే మీకు కంపల్సరీ వర్క్ అవుతుంది. దీన్ని ట్రై చేసిన తర్వాతే అండి వీడియో అనేది చేస్తున్నాను. ఇది కానీ ఫేస్ వాష్ లాగా, స్క్రబ్ లాగా వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ మీరు యూజ్ చేస్తూ ఉన్నట్లయితే కంపల్సరీ మీకు వర్క్ అవుతుంది, రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇదంతా చెప్పాలంటే వీడియో అనేది చాలా లాగ్ అయిపోతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి మనం చూసేద్దామండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకున్నానండి. ఇది తీసుకున్న తర్వాత ఏదైనా మీకు అవైలబుల్గా ఉండే ఏదైనా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇందులో. సరిపోతుంది, హాఫ్ టీ స్పూన్ పడుతుంది ఇది. దీన్ని నీట్గా ఇప్పుడు మన ఫింగర్తోనే దీన్ని నీట్గా ఇలాగా చేసుకోవాలి. ఇలా నీట్గా నేను మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బేకింగ్ సోడా అనేది ఎక్కువగా వేసుకోకూడదు, అలా అని తక్కువగా కూడా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే ఇంకా డ్రై అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆయిల్ అనేది కూడా మనం దానికి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలండి. ఇలా నీట్గా మన ఫింగర్తో మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఫేస్కి ఎలా అప్లై చేసుకొని ఎలా దీన్ని మనం మసాజ్ చేసుకోవాలో, స్క్రబ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా రెడీ అవుతుందండి. సో గాయస్, మనం ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం నీట్గా, నా ఫేస్కి అయితే ఏమీ లేదండి, ఓన్లీ లిప్స్టిక్ అనేది లైట్ కాజల్ అండ్ లిప్స్టిక్ అనేదే ఉందండి. సో నేను ఇది డైరెక్ట్గా నేను ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను. అప్లై చేస్తున్నట్టు కూడా కనిపించదు నాకు తెలిసి. ఇలా నీట్గా మనం అప్లై చేసుకోవాలి. మనకి ఇది స్క్రబ్ లాగా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫింగర్స్తోనే అప్లయింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఏమీ లేదు నా హ్యాండ్కి. ఓన్లీ నేను ఏదైతే స్క్రబ్ తీసుకున్నానో అది మాత్రమే ఉంది. జెంటల్గా అప్లై చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ నోస్ పక్కన ఈ ఎడ్జెస్ అనేవి మనకి కంపల్సరీ. ఇక్కడే కదా మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం అప్లై చేసుకున్న తర్వాత ఇదంతా ఈ ఫోర్ హెడ్ దగ్గర, బ్లాకిష్గా ఉండే దగ్గర మనం అప్లై చేసుకోవాలి. అలాగే నెక్కి కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మీకు కనిపించదు నాకు తెలిసి అప్లై చేస్తున్నట్టు, బట్ నేను తీసుకుంటున్నాను నిజంగానే. సి దీన్ని ఫేస్ అంతా స్ప్రెడ్ చేయాలి. సో నేను ఫేస్కి అండ్ నెక్కి అప్లై అయితే చేస్తానండి. సో ఇది 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను గాయస్. నేనైతే నీట్గా ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను, అప్వర్డ్స్లో మసాజ్ అనేది ఇచ్చాను. సో నా దగ్గర ఉండే అలోవెరా జెల్ అనేది ఇది నేను అపోలోలో తీసుకున్నాను. అలోవెరా జెల్ అనేది అప్లై చేసి చూపిస్తాను. స్కిన్ అనేది ఎలాగా మనకి
ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కొంచెం అలోవెరా జెల్ అనేది తీసుకున్నాను. దీన్ని మన ఫింగర్స్తోనే ఇట్లా అప్లై చేసుకొని నీట్గా నీట్గా సో అప్లై చేశారండి. చూడండి ఎంత గ్లాసీగా కనిపిస్తుందో. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ షైన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇటు కూడా గ్లాసీగా ఉంది అప్లై చేసిన తర్వాత. అలాగే మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉన్నా పోతాయి. కంపల్సరీ వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎలా అప్లై చేయాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచాలి, ఇవన్నీ మీకు వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఇలాగే కనుక మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కంపల్సరీ మీకు వర్క్ అవుతుంది. రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి ఇది చేయడానికి. ఇప్పటి వరకు మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి. తెలుసు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. Thank you. Have a nice day. Bye bye.